యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నినివే మహాపట్టణములకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణములకు పారిపోవాలని యోనా ఉప్వేకు పోయి తర్షీషునకు పోవు ఒక వాడను చూచి ప్రయాణములకు కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక వాడవారితో కూడి తర్షీషునకు పోవుటకు వాడ ఎక్కెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గత 2 దఫాలుగా మనము ఈ యొక్క యోనా కోసం మనం చెప్పుకుంటున్నాం. ఎందుకు మనం యోనా కోసం చెప్పుకుంటున్నాం అంటే దానికి ఒక పర్పస్ ఉంది, దానికి ఒక కారణం ఉంది. సాధారణంగా కొన్ని మందిరాలు దర్శనాలు నమ్ముతాయి, కొన్ని మందిరాలు లేదా కొంతమంది వ్యక్తులు దర్శనాలు నమ్మరు. కొంతమంది వారి యొక్క పద్ధతులు బట్టి వారు ఆధారపడి ఉంటారు, అది వారి యొక్క వ్యక్తిగతం. ఇక్కడ విషయం ఏంటంటే దర్శనాలు కాదు, ఇంకోటి కాదు, డైరెక్ట్గా ప్రత్యక్షంగా దేవాదేవుడే ఈయనకి చెబుతున్నారు. ఏమని చెప్తున్నారంటే నువ్వు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి చెప్పాలి. చెప్పడం గల కారణం ఏంటి? గత ఆదివారం కూడా మనము ధ్యానించుకున్నాం ఇదే వాక్యం. దేవాదేవునికి ఉద్దేశం ఏంటి? ఏమండి ఆయన ఉద్దేశం ఏంటి? వాస్తవంగా రక్షింపబడినట్లయితే వాళ్ళందరూ కూడా తమ యొక్క తప్పుని కానీ తెలుసుకున్నట్లయితే వాళ్ళని రక్షించాలి అని చెప్పి అనేటువంటి ఆలోచన. అనగా బలాత్కారం కానీ లేకపోతే తప్పుడు పనులు కానీ లేకపోతే ఏదైతే ఇవన్నీ ఉన్నాయో వీటి విషయంలో వారు కానీ ఒకవేళ మారు మనసు పొందుకుని ఉన్నట్లయితే కనుక ఈ విషయంలో వారికి మరొక అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఒక మంచి ఆలోచన దేవాదేవునికి ఉంది. ఒకసారి యూట్యూబ్ కనెక్ట్ చేయండి, మనది వస్తుందా, లైవ్ వస్తుందా? రైట్, వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఇది దేవాదేవుని యొక్క ఉద్దేశం. దేవాదేవుని యొక్క ఉద్దేశం అట్లా ఉంది. కానీ యోనా వచ్చినప్పటికి ఏమైందంటే యోనాకి అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పని వేరే చోటికి, అనగా విశాఖపట్నం వెళ్ళమనంటే హైదరాబాద్ అతను ప్రయాణం చేసినటువంటి విధానాన్ని ఇక్కడ మనము చూడడం అనేది జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో దేవాదేవుడు ఒక్కొక్కసారి మనకి బహుశా దర్శనాల రూపంలో మనకు చెప్పినప్పుడు లేకపోతే దర్శనాల రూపంలో మనకు చెప్పడం ఆలస్యం అయినప్పుడు మన యొక్క సొంత నిర్ణయాల మీద మనం వెళ్ళడం అన్నది సహజంగా కొంతమంది చేసేటటువంటి ప్రక్రియ. ఇక్కడ యోనా విషయం వచ్చినప్పటికంటే ఏమైందో తెలుస్తుంది, తన యొక్క సొంత నిర్ణయం ద్వారా తర్కీష్కి అక్కడికి వెళ్దాము అనేటువంటి ఆలోచన ద్వారా తను ముందుకు వెళ్ళడం అనేది జరిగింది. అయితే దేవాదేవునికి ఉద్దేశం ఏంటంటే నినేవా పట్టణానికి వెళ్ళాలని, నినేవా పట్టణానికి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా దేవాదేవుడు ఏదైతే సమాచారం ఇచ్చారో ఆ యొక్క సమాచారాన్ని ప్రతి ఒక్కరికి కూడా అక్కడ తెలియజేయాలని చెప్పి అది ఆయన యొక్క ప్రణాళిక యోనా ద్వారా, దేవాదేవుని యొక్క ఉద్దేశం యోనా ద్వారా. కానీ యోనా ఉన్నటువంటి ఆలోచన మాత్రం అండి వేరే ఆలోచనలో ముందుకు వెళ్ళడం అనేది జరిగింది. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా నేను ఒక వాడు ఎక్కిన తర్వాత సముద్రం మీదకి వెళ్తున్నప్పుడు సముద్రమందు గొప్ప తుఫాను రేగి వాడ బద్దలైపో గతి వచ్చేను. ఈయన ఎక్కేశాడు. ఈయన ఎక్కిన తర్వాత అప్పటి వరకు కూడా బహుశా అంటే కొంతవరకు ప్రశాంతంగా ఉండొచ్చేమో కానీ ఓడలో ఆ ఓడ కొంత సమయం ముందుకు వచ్చినప్పటికీ ఏమైందో తెలుసండి, గొప్ప తుఫాన్ అంటే గొప్ప అలలు ఎలా ఉన్నాయంటే రాక్షస అలలు. ఆ అలల్లోనే ఈ యొక్క ఓడ చిక్కుపోయేంత అలలు, అనగా ఒక 10 అంతస్తులంత కెరటాలు, అంత పెద్ద కెరటాలు లేకపోతే అంతంత అలలు వచ్చినప్పుడు ఈ యొక్క ఓడ ఏ విధంగా నిలబడగలుగుతుంది? ఖచ్చితంగా మునిగిపోవాలి, లేకపోతే ఆ యొక్క దెబ్బకి ఖచ్చితంగా పగిలిపోవాలి అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా వారి దేవతలను చదవండి. కాబట్టి నావికులు భయపడి 5వ వచనం నావికులు భయపడి ప్రతివాడును తన దేవతను ప్రార్థించి వాడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా వాడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. ఆమేన్. హల్లెలూయా. వాడ చులకన చేయుటకి అనగా లేకపోతే తేలిక చేయటం అందులో ఉన్న సరుకులు అనగా తమ యొక్క ఆస్తి, వారికి అక్కడ ఉన్నటువంటి ఆస్తి ఏముంది? ఇంకేముంటుంది? ఆస్తి సరుకులే కదా ఆస్తి. వారి యొక్క ఏదైతే ఉందో అదే ఆస్తి. ఆ ఆస్తినే వీరు సముద్రంలో పాడేశారు.
ఎవరి వలన? యోనా వలన. ఇక్కడ ఎందుకనంటే ఒకవేళ పాడేసినా కూడా ఒకవేళ బ్రతుకుతామో ఏమో అనేటువంటి ఆశ. ఈ యొక్క తేలిక వల్ల మరీ మునిగిపోకుండా కొంతవరకు మనం బ్రతకగలుగుతామో అనేటువంటి ఒక ఆశ ద్వారా వాళ్ళు ఏం జరిగిందో తెలుసంటే వాళ్ళు పాడేయటం అనేది జరిగింది. అయినా సరే అక్కడ ఆగిందా అండి? ఎవరైతే మూల కారణమై ఉన్నారో, ఎవరైతే ఇంత అలజడికి, ఎవరైతే ఇంత అలలకి గల కారణం, ఎవరైతే మూల కారణం ఉన్నారో ఆ వ్యక్తి చాలా టెన్షన్ పడిపోతున్నాడు, చాలా బాధపడిపోతున్నాడు. అవునా అండి? టెన్షన్ పడిపోతున్నాడా? చదవండి ఒకసారి. అప్పుడు వాడనాయకుడు అతని ఎద్దుకు వచ్చి, పోయి నిద్రపోదా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనం చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే గల ఏక కారణం అయినటువంటి వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి ప్రశాంతంగా పడుకుని ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ కూడా అండి అలజడి, ఆ ఓడలో ఉన్నటువంటి వాడు, మిగతా వాళ్ళకంతా కూడా అండి ఏం జరుగుతుంది అనేటువంటి నెక్స్ట్ ఇంకొక నిమిషం ఏం జరగబోతున్నటువంటి విషయం కూడా తెలియనటువంటి స్థితి. ఇంతలాంటి ఇబ్బందికర విపత్తుకర పరిస్థితి గుండా వీరు ఇక్కడ వెళ్ళడం అనేది జరుగుతూ ఉన్నప్పుడు ఇతను మాత్రం ఏంటంటే చక్కగా నిద్రపోతున్నాడు. ఏం జరుగుతుందిలే అని చెప్పి అతను అనుకున్నాడు, లేకపోతే ఏం జరగదులే దేవదేవునికి వ్యతిరేకంగా వెళ్ళటం ద్వారా అని చెప్పి అనుకున్నాడు. ఏదేమైనా సరే అక్కడ నిద్రపోతూ ఉన్నప్పుడు, ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు అక్కడ వచ్చి పోయి నిద్రపోతా, ఈయన ఎలా ప్రశాంతంగా పడుకోగలుగుతావు? ఇంత అలజడి జరుగుతున్నప్పుడు, ఇంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గుండా, స్థితిగతులు గుండా మనము వెళ్తున్నప్పుడు అనేటువంటి మాట అక్కడ చెప్పినప్పుడు ఆ తర్వాత అండి అంతలో వాడవారు ఎవరిని బట్టి ఎంత కీడు మనకు సంభవించినది తెలివితే గాని మనకు చీట్లు వేయదు రెండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా యోనా మీదకి వచ్చును. ఆమేన్. హల్లెలూయా. మొత్తం మీద ఎవరి వలన ఇంత సమస్య వచ్చింది అనేటువంటి విషయము స్పష్టంగా అక్కడ చీట్ల ద్వారా వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు అర్థం కావాల్సిన వ్యక్తికి యోనా మాత్రమే. ఇప్పుడు యోనా ఏం చెప్పచ్చు? ఇదంతా కూడా అబద్ధం, మరలా అర్థంలే, అది చీట్లు అనేది వద్దు అని చెప్పి చెప్పచ్చు, బొంకచ్చు. ఏమంటే బొంకలేరా? ఇప్పుడు సౌలు ఉన్నాడు, సౌలుకి తనకు ఉన్నటువంటి తప్పును బట్టి తను ఒప్పుకొని ఉన్నట్లయితే కనుక కనీసము తర్వాత మరలా దేవాదేవునితో సత్సంబంధం కలిగి ఉండేవాడు. కానీ అతను అలా జరగలేదు. ఇక్కడ ఒక కామన్ పాయింట్ అండి, దావీదు కావచ్చు లేకపోతే యోనా కావచ్చు, ఒక కామన్ పాయింట్ ఇక్కడ మనం చూస్తున్నాం. ఏంటి ఆ పాయింట్? దావీదు కూడా తను చేసినటువంటి మాట విననటువంటి తప్పును బట్టి తను దేవాదేవుని తప్పు అయిందనేటువంటి విషయం అతను ఒప్పుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. ఒప్పుకున్న దాని నుంచి ముందుకు వెళ్ళడం జరిగింది తప్ప బొంకి ముందుకు వెళ్ళలేదు. లేకపోతే నాదేం తప్పు లేదు అనేటువంటి మాట మీద అతను ముందుకు వెళ్ళలేదు, అతను ఒప్పుకున్నాడు. అలాగే యోనా విషయం వచ్చేప్పుడు కూడా రండి. కాబట్టి వారు అతన్ని చూచి, ఎవరిని బట్టి కీడు మాకు సంభవించో, ఈ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చిందివో, నీ దేశం ఏదో, నీ జనం ఏదో, ఈ సంగతి అంతా మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడును, సముద్రమునకును భూమికిని సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్లు మనుషులకు తెలియజేసి ఉండెను. గనుక ఆ సంగతి తెలుసుకొని భయపడి నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. అప్పుడు వారు, సముద్రం పొంగుచున్నది, తుఫాను అధికమగుచున్నది, సముద్రం మా మీదకి రాకుండా నిమ్మడించినట్లు మేము నీకేం చేయవలనని అతను అడగగా, ఈయన మొత్తం మీద చెప్పేశాడు విషయం ఏంటనే విషయం చెప్పేశాడు. ఆయన మరి చెప్పకుండా ఉన్నట్లయితే కొంతమంది ఏం చేస్తుంటారు తెలుసండి, తాము తప్పు చేస్తూ తాము యొక్క తప్పుడు యొక్క నడవడికలో ఉంటూ అవతల వారిని తప్పుపట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ యోనాకి బహుశా అతనికి అవకాశం ఉండొచ్చేమో, అతనికి ఉన్నటువంటి మాట పట్టుత్వాన్ని బట్టి కావచ్చు, లేకపోతే అతనికి ఉన్నటువంటి తెలివితేటలు లేకపోతే జ్ఞానాన్ని బట్టి కావచ్చు, తన తప్పు ఏమీ లేదు, ఇక్కడ మీరు ఎవరైతే ఉన్నారో మీదే తప్పు, కావాలని చెప్పి ఈ యొక్క చీటీలు లేదా ఇంకోటి కూడా వేస్తున్నారని చెప్పి ఇతను బహుశా తప్పించుకుని ఉండొచ్చేమో. తప్పించుకుని ఉన్నట్లయితే కనుక ఏమోనండి, ఆ రోజు ఓడలో ఉన్నట్లయితే దేవాదేవునికి
యాక్సెప్ట్ చేయలేకపోతే ఏమవునండి, ఏమని చెప్పాలి? అక్కడ ఉన్నటువంటి అలలకి ఖచ్చితంగా మొత్తం అందరూ కూడా చచ్చిపోను, యోనాతో సహా. యోనా వలన మిగతా వాళ్ళు కూడా చనిపోను. వారికి ఏం విషయం జరుగుతుంది ఏంటో తెలియదు. కానీ దావీదులోను యోనాలోను ఉన్నటువంటి ఒక కామన్ పాయింట్ ఏంటంటే ఒప్పుకున్నారు. ఏదైతే జరిగిందో, ఏదైతే వ్యతిరేకంగా జరిగినటువంటి విషయాన్ని క్షుణ్ణంగా పూర్తిగా అక్కడ ఒప్పుకున్నారండి. ఒప్పుకొని తల వంచి నెక్స్ట్ ఏదైతే ఉందో అది దేవాదేవుని యొక్క చేతిలోనే పెట్టడం అనేది జరిగింది. 12 మేము నీకు ఏమి చేయవాలని అతను అడుగగా యోనా ఆమేన్ హల్లెలూయా. ఇతను మళ్ళీ ఇంకో గొప్ప మాట చెప్తున్నాడండి. ఏం చెప్తున్నాడంటే ఇదంతా గల కారణం ఏంటి? నా బట్టే. కాబట్టి ఇక్కడి నుంచి బయట సముద్రంలో పాడవేయండి అని చెప్పి యోనాయే చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారండి? యోనాయే చెప్తున్నాడు. ఇది ఎంతవరకు సాధ్యమండి? ఇప్పుడు సముద్రంలో పాడేస్తే చనిపోవడం అని అర్థం. దాని అర్థం కూడా ఏం లేదు అక్కడ. చావా బ్రతిగా అని చెప్పానంటే కొంతమంది ఏం చేస్తారంటే తాము బ్రతకడం కోసం 10 మందిని మోసం చేయడానికైనా సరే సిద్ధపాటు కలిగి ఉంటారు. తాము బ్రతకడం కోసం ఒక 10 మందిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టైనా సరే తామే గెలవాలి అనేటువంటి సమాజంలో ఇక్కడ యోనా ఏం చేస్తాడంటే ఆ 10 మంది బ్రతకడం కోసం, ఆ యొక్క ఓడలో ఉన్నటువంటి వాళ్ళు బ్రతకడం కోసం ఇక్కడ ఏం చేస్తాడంటే తాను చనిపోవటానికి ఇక్కడ సిద్ధపడు అన్నది జరిగింది. ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాల్సిన విషయం అండి. దావీదుకి యోనాకి ఉన్నటువంటి ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే, చిన్న విషయం ఏంటంటే దావీదు కూడానండి దేవాదేవుళ్ళు ఆయన చేసినటువంటి ఏదైతే మేలు ఉన్నాయో మేలన్నీ గుర్తుపెట్టుకున్నాడు. మేలన్నీ గుర్తుపెట్టుకుంటూ స్తుతిస్తూ ప్రార్థిస్తూ పాడుతూ తర్వాత తాను చేసినటువంటి తప్పును బట్టి దేవాది దేవుణ్ణి క్షమాపణ అడిగాడు, ఒప్పుకొని నెక్స్ట్ వచ్చేటటువంటి ఏదైతే ఉన్నాయో పర్యవసానాలు ఏదైనా సరే భరాయించడానికి అతను రెడీ అయిపోయాడు. ఇక్కడ ఒక ఎత్తు. యోనా వచ్చినప్పటికి ఏమైందంటే ఇంకా పర్యవసానాల వరకు లేవు, అంత డిస్కౌంట్లు లేవు. డైరెక్ట్గా యోనా ఏంటంటే చనిపోవటానికి రెడీ అయిపోయాడు. అంటే ఇంకా డిస్కౌంట్ దేవాలను నన్ను శిక్షించలేదు, ఇంకోటి ఏమి లేవు. ఎవరిని బట్టి వచ్చింది? యోనా బట్టి వచ్చింది. యోనా బట్టి ఆ యొక్క ఓడలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు ఎవరు లేకపోతే వీళ్ళందరూ బతుకుతారు అని చెప్పి అతను అనుకొని యోనా వల్ల, కాబట్టి యోనాయే ఆ యొక్క ఓడలో లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా బతుకుతారని చెప్పి అనుకుని అప్పుడు సముద్రం మీ మీదకి రాకుండా నిమ్మలించారని అతడు వారితో చెప్పాను. 13 వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలంగా వేసిరి కానీ గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగిళ్ళుట వలన వారి ప్రయత్నము వ్యర్థమాయెను. ఆమేన్ హల్లెలూయా. ఈయన ఎన్ని చెప్పినా వాళ్ళు అర్రే ఉండి ఒక నిండు ప్రాణాన్ని ఎలా బలిచ్చేస్తాం అని చెప్పి వాళ్ళ ప్రయత్నం అంతా చేశారు. పాపం ఏం చేశారు? వాళ్ళు తెడ్లను బహుబలంగా వేసిరి. వాస్తవంగా వాళ్ళకు కూడా వాళ్ళకి ప్రాణం మీద స్వార్థం కలిగి ఉన్నట్లయితే వెంటనే ఏం చేద్దారండి? యోనాని సముద్రం పాడేద్దరు, అలా సముద్రానికి ఏదో బలిచ్చినట్టు అలా పాడేద్దరు. కానీ అలా చేయలేదు. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఇంకా ప్రయత్నం పెట్టారు. ఎంతవరకు ప్రయత్నము పెట్టకూడదో, ఎంతవరకు అంటే ఆయన వదులుకోకుండా ఉండటానికి, ఒక మనిషిని వదులుకోకుండా ఉండటానికి ఎంతవరకు ప్రయత్నము పెట్టకూడదో, ఎంతవరకు ప్రయాస పడకూడదో అంతవరకు అక్కడ ప్రయాసపడటం అనేది ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారంగా నీవే దీన్ని చేసితివి, ఈ మనిషిని బట్టి మమ్మను లయము చేయకుందువుగాక, నిర్దోషిని చంపితరన్న నేరము మా మీద మోపకుందువుగాక అని యెహోవాకు మనవి చేసుకొని, అనగా ఇంక వాళ్ళు ఏమీ చేయలేనటువంటి నిస్సహాయమైనటువంటి స్థితి, వారి చేతిలో ఏమీ లేదు. ఇంకా వారు చేయగలిగినదంతా చేశారు. ఇంత మించి వీళ్ళు ఇంకా దిగజారగలిగినటువంటి పరిస్థితి కానీ, లేకపోతే ఇంత మించి వీళ్ళు ప్రయాస పడగలిగినటువంటి స్థితిగతి కానీ, లేకపోతే ఇంత మించి ఆ యొక్క మనిషి కోసం
పాకులాడాల్సినటువంటి పరిస్థితి కానీ ఏదీ లేదు. అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ప్రతి ప్రయత్నము కూడా వీళ్ళకి ఎదురు దెబ్బే తగిలింది. వీళ్ళు చేసినటువంటి ఆ యొక్క మనిషిని కలుపుకొని కాపాడుకొని ముందుకే ప్రయాణం సాగాలి, ఆ యొక్క సముద్రంలో ఎన్ని అలలు వచ్చినా అని చెప్పి అనేటువంటి ప్రయత్నం ఎన్ని చేసినా సరే, యోనా కోసం అక్కడ ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడ ఏమైందో తెలుసండి, వీళ్ళకి బెడిసి కొట్టే. లాస్ట్లో ఒకటే చెప్పారు, ఈ యొక్క నిర్దోషిని చంపడం ఏదైతే ఉందో, ఆ పాపం ఏదైతే ఉందో అది మా మీదకి రాకుండా ఉండునుగాక అని చెప్పి వాళ్ళు చెప్పి యోనాను ఎత్తి సముద్రములో పడవేసేది. ఇంకేమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితి. తర్వాత పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగింది. ఇది చూడగా మనుషులు యెహోవాకు మిగులు భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబలి చేసిరి. గొప్ప మత్స్యం ఒకటి యోనాను మింగవలెనని యెహోవా నియమించుండగా యోనా 3 దినముల ఆ మత్స్యము కడుపులో నుండెను. ఆమేన్, హల్లెలూయా. వెంటనే మత్స్యం అనగా బహుశా తిమింగలం అని చెప్పి అనుకోవచ్చు, ఎందుకంటే అంత పెద్ద చేప అంటే అంతే కదా, వచ్చి మింగేసిందండి. ఆల్రెడీ సముద్రంలోనే పడిపోయినటువంటి వ్యక్తి, సముద్రంలోనే ఉన్నటువంటి వ్యక్తికి ఇంకా ఏం మింగితే ఏంటి అని చెప్పి అనుకుని ఉంటాడు. ఎందుకంటే ఆల్రెడీ చావుకు సిద్ధపాటు కలిగి ఉన్నాడు. తినవు ఎప్పుడైతే చావుకి అతను సిద్ధపాటు కలిగి ఉన్నాడో ఏదైతే మిగితే ఏంటని చెప్పి ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగ ప్రార్థించాను, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. చదవండి ఒకసారి. నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించుకున్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకుని ఉన్నవి. నీ తరంగములను నీ కరువులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూచగలనుకుంటుని నా ప్రాణాంతం వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకుని ఉన్నవి. సముద్ర అగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రము నాచు నా తలకు చుట్టుకుని ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇతను ఏమీ చేయలేనటువంటి యోనా ఒక నిస్సహాయమైనటువంటి స్థితిలోకి వచ్చేసి పరిస్థితిని బట్టి మరలా దేవాదేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. పరిస్థితిని బట్టి, స్థితిని బట్టి. మరి ఇదే సమయంలో ఎలాగో చేప మింగేసింది కదా అని చెప్పి మామూలుగా ఊరుకొని ఉండొచ్చు కదా. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే అండి, ఏదైనా సరే పరిస్థితి కొద్దిగా అనానుకూలం వచ్చినప్పటికంటే దేవాదేవుని వ్యతిరేకంగా మారిపోతారు. దేవాదేవుడినే వీరు శత్రువులుగా చేసుకుంటారు. ఇంకా చెప్పాలంటే దేవాదేవుడు మాకేం చేశాడులే, దేవాదేవుడు మాకు ఏం చేస్తున్నారులే అనేటువంటి భావనలోకి వచ్చేస్తుంటారు. కారణం ఏంటి? వీరికి ఉన్నటువంటి అసంతృప్తి, అలాగే వీరికి ఉన్నటువంటి చెడుతనం వల్ల ఏం చేసుకున్నారో తెలుసండి, చాలామంది దేవాదేవున్నే వ్యతిరేకంగా శత్రువులుగా చేసుకొని ఆ విధంగా వారు భావించి ముందుకెళ్తున్నారు. తద్వారా ఏమవుతుందో తెలుసండి, దేవాదేవుని దగ్గర నుంచి రావాల్సినటువంటి క్షమాపణ కానీ ఏదైతే పొందుకోవాలో అవన్నీ కూడా పొందుకోలేకుండా ఉండిపోతున్నారు. అయితే ఇక్కడ యోనా చేసినటువంటి పరిస్థితి ఏంటో తెలుసండి, ఆ లోపల నుండి కూడా దేవాదేవునికి ప్రార్థించడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత చదవండి ఒకసారి. కోపంలో నుండి నా ప్రాణం నాలో మోచెల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని నీ పరిశుద్ధాలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చును. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచు వారు తమ కృపాధారమును విసర్జింతురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పితును. నేను మొక్కుబడులను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించును. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కప్పివేసెను. ఆమేన్, హల్లెలూయా. ఆయన ప్రార్థన చేయటం, దేవదేవుడు వినటం, తర్వాత యోనాని కక్కివేయడం. అంతటి యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చేది ఏమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఈయన మాట విన్నాడు యోనా. ఎప్పుడైతే బాధ గుండా అతను వెళ్ళడం జరిగిందో
ఎప్పుడైతే ఆ బాధల గుండా వచ్చి వెంటనే దేవదేవునికి మొరపెట్టాడో, మొరపెట్టిన తర్వాత ఇప్పుడు మాట విన్నాడు. మాట విని ఇతను ఏం చేస్తాడో తెలుసండి, ఆ నినేవే పట్టణం ప్రతి ఒక్క ప్రజలకు కూడా సమాచారం ప్రతి ఒక్కరు కూడా అందించాడు. ఇతను ఇచ్చినటువంటి సమాచారం వలన మరలా 150 సంవత్సరాలండి ప్రతి ఒక్కరు కూడా దేవాదేవుని యొక్క ఆధీనంలో, దేవాదేవుని యొక్క కృపలో కొనసాగలిగారు. మళ్ళీ 150 ఏళ్ళకి ఏమైందో తెలుసండి, మళ్ళీ వీళ్ళ యొక్క చరిత్రను బట్టి ఆ తర్వాత వీర రాజ్యం వీరి మీదకి వచ్చి మరలా వీరిని జయించి ఆ యొక్క రాజ్యమే గొప్ప రాజ్యంగా అవతరించడం జరిగింది. అయితే ఏం జరిగిందో తెలుసండి, 150 సంవత్సరాలు కూడా దేవాదేవుని యొక్క కటాక్షం వలన వీళ్ళు వారి యొక్క రక్షణను పొందుకోగలిగారు. ఇదంతా కూడా మనము గత ఆదివారం కూడా మనం చెప్పను. అయితే ఈ 150 సంవత్సరాలైనా సరే ఎలా బ్రతకగలిగారు? ముందుగానే వీళ్ళ మీదకి నాశనం అనేది వచ్చింది కదా అని అంటే ఎవరి వలన అండి? ఎవరి వలన? యోనా వలన. మరి యోనా వెంటనే ఒప్పుకున్నాడా సువార్తలో ముందుకు వెళ్ళటానికి? యోనా వెంటనే దేవాదేవుడు ప్రత్యక్షమే చెప్పినటువంటి మాటను బట్టి వెంటనే తను ముందుకు వెళ్ళగలిగాడా? లేదండి. ఇతనికి ఉన్నటువంటి ఆలోచన మీదే అతను వెళ్ళాడు. మరి ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. ఆ శ్రమని దేవాదేవునికి వ్యతిరేకంగా అనుకుని ఉన్నట్లయితే యోనా కోసం అసలు గ్రంథంలో కూడా ఉండి ఉండదు.